ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి సౌత్ సెంట్రల్ రైల్వే అనమాట. ఎస్సీఆర్ రైల్వే సంబంధించి 4103 యాక్ట్ అప్రెంటిస్ కోసం అయితే అప్లికేషన్ ప్రాసెస్ మనకి 30th December 2022 అయితే స్టార్ట్ చేశారు. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 29th January 2023 అనమాట. దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. 30th December 2022 ఈవినింగ్ ఇదైతే రిలీజ్ అయితే అయింది. మనకి నిన్న ఈవినింగ్ లేట్ అవర్స్లో అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. 30th December 2022 అనమాట. టోటల్గా మనకి 4103 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మనకి తెలంగాణకు సంబంధించి ఆల్ డిస్ట్రిక్ట్స్ అనమాట. అన్ని జిల్లాలు మనకి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలతో అందరు క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్ అనమాట. ఎక్సెప్ట్ ఆంధ్రాలో విశాఖపట్నం, మన్యం, విజయనగరం అండ్ శ్రీకాకుళం అనమాట. ఈ తప్పించి ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై టు దిస్ అప్రెంటిస్ ఎంగేజ్మెంట్ అనమాట. ఇంకా వేరియస్ స్టేట్స్కి సంబంధించి కూడా ఇక మనకి డిస్ట్రిక్ట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. యూనిట్స్ అనమాట. ఇక్కడ మనకి మెయింటెనెన్స్ విజయవాడ, అలాగే ఇక్కడ మనకి విజయవాడ సంబంధించి గుంటూరు, అలాగే అదర్ యూనిట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి సికింద్రాబాద్ మెయింటెనెన్స్, సికింద్రాబాద్, టీఆర్డీ సికింద్రాబాద్, అలాగే ఖచ్చిగూడ, మౌలాలి, అలాగే హైదరాబాద్, అలాగే మనకి వేరియస్ లొకేషన్స్ ఇచ్చారు. టోటల్గా అయితే మనకి 35 వేరియస్ లొకేషన్స్లో అయితే ఈ అప్రెంటిస్ ఎంగేజ్మెంట్ అయితే జరుగుతుంది. ఇంకా వేకెన్సీస్కి సంబంధించి 4103 దాని బ్రేకప్ సంబంధించి ఏసీ మెకానిక్ 250 ఉన్నాయి. ఇంకా కార్పెంటర్ 18, డీజిల్ మెకానిక్ 531, ఎలక్ట్రీషియన్ 1019, ఎలక్ట్రానిక్ మెకానిక్ 92, ఫిట్టర్ 1460 అండ్ మెకానిస్ట్ 71 అండ్ మెకానికల్ మెషిన్ ట్యూల్ మెయింటెనెన్స్ 5, ఇంకా మిల్ రైట్ మెయింటెనెన్స్ 24, ఇంకా పెయింటర్ 80, వెల్డర్ 553. టోటల్గా అయితే 4103 ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ బ్రేకప్ అయితే ఉన్నది. ప్లస్ మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th class 10+2 స్ట్రీమ్లో అయితే చదివి ఉండాలి. 50% మార్క్స్తో ఐటీఐ అయితే ఆ పర్టికులర్ ట్రేడ్లో మనం ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నాం ఆ ట్రేడ్లో ఐటీఐతో పాటు 10th 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేసరికి మనకి 15 నుంచి 24 సంవత్సరాలు అయితే ఇచ్చారు. 15 to 24 years యాజ్ ఆన్ 30th December 2022 అనమాట. 5 years ఫర్ SC ST, 3 years ఫర్ OBC అండ్ 10 years ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు. UREWSకి 2 dates అయితే ఇచ్చారు. ఈ బోత్ డేట్స్, ఈ 2 dates కలుపుకొని ఈ డేట్స్ నుంచి ఎవరైతే బోర్న్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. అలాగే SC ST, OBC, పీడబ్ల్యూడీ ఇదైతే ఈ టేబుల్ ప్రకారం ఎవరైతే ఆ డేట్స్ నుంచి బోర్న్ అయ్యారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఫీజు ఫ్రెండ్స్, మనకి ఫీజు సంబంధించి ఇక్కడ 100 rupees అయితే ఇచ్చారు ఫర్ జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అనమాట. SC ST ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు పూర్తిగా అయితే లేదు. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి 10th అండ్ ఐటీఐ అగ్రిగేట్ ఆధారంగా అయితే సెలక్షన్ లిస్ట్ అయితే తయారు చేయడం జరుగుతుంది. నో ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్ అయితే ఏం లేదు. ఇంకా స్టైఫెండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ అప్రెంటిస్ యాక్ట్ 1961, 1992 యాజ్ పర్ రూల్స్ ప్రకారం అదైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్స్, ప్రొఫార్మా ఫర్ క్యాస్ట్ సర్టిఫికేట్ SC ST అప్లికెంట్స్, అలాగే ఇక్కడ అదర్ ఫార్మ్స్ అయితే ఇచ్చారు. దాని ప్రకారం మనం అయితే ఈ ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మెట్ ఇవైతే ప్రింట్ తీసుకొని మనం ఈ కాంపిటెంట్ అథారిటీ నుంచి అయితే మనం దాన్ని అప్టైన్ అయితే చేయాలన్నమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే ఇవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. మనం ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నామో ఆ స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ తెలంగాణ లేదంటే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డిస్ట్రిక్ట్ మనం ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ స్టేట్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే వస్తాయి. తెలంగాణ తీసుకుంటే మనకి ఇక్కడ ఈ తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ ఇవన్నీ అయితే వస్తాయి. దీని నుంచి మనం ఇవైతే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ, అలాగే మనం ఇక్కడ అప్లోడ్ అడ్రస్ ప్రూఫ్ అనమాట. 1 MB వరకు మనం ఇదైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అడ్రస్ ప్రూఫ్ అనమాట. మన
ఆధార్, మనం ఉన్నటువంటి అడ్రస్ ఆధార్ అడ్రస్ అని సేమ్గా ఉంటే ఆధార్, ఇంకేదన్నా అడ్రస్ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో మనకి అడ్రస్ ప్రూఫ్స్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు 1 MB వరకు. అలాగే ఈమెయిల్ ఐడి, మీకు వ్యాలిడ్గా యాక్టివ్ ఈమెయిల్ ఐడి అయితే మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ పాస్వర్డ్, అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. పాస్వర్డ్ సెకండ్ టైం అది మనకి 8 to 16 క్యారెక్టర్స్ మధ్య అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక డిజిట్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్తో మనం ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ ఇదైతే టిక్ ఆన్ చేసి మనం రిజిస్టర్డ్ అండ్ సెండ్ ఓటీపీ, మనకు ఓటీపీ అయితే వస్తుంది. మనం ఓటీపీని వెరిఫై చేసి అయితే మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ ఇలా చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ అడ్రస్ ప్రూఫ్ అనేది ఈ మంచి ఇమేజ్ ఫార్మాట్ అంటే జేపీజీలో అలాగైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. పీడిఎఫ్ ఇస్తే అంటే తీసుకోలేదన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఎలా అయితే వచ్చింది మన ఈమెయిల్ ఐడి, ఇక్కడ మనకి ఓటీపీ, ఇదైతే మన ఓటీపీ, ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసి మనం ప్రొసీడ్ అప్లికేషన్ ఫామ్ అయితే చేయాలి. ఇలాగా ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడికి అయితే మన ఓటీపీ అయితే రావడం లేదు. ఇక్కడ అయితే ఓటీపీ హ్యాస్ బీన్ సెంట్ టు ద ఈమెయిల్ ఐడి ఎంటర్డ్ బై యూ అని ఇచ్చారు. నేను 2-3 ఈమెయిల్ ఐడీస్కి అయితే ట్రై చేశాను, మనకి ఓటీపీ అయితే రాలేదు. చాలాసేపటి నుంచి చూసినప్పటికీ అయితే రావడం లేదు. నేనైతే కాంటాక్ట్ అయితే చేయడం జరిగింది, వాళ్ళైతే స్విచ్ ఆఫ్ అని వస్తున్నది. సో ఫ్రెండ్స్ ఇదైతే మనకి వన్స్ ఇదైతే కనుక మనకి ఓటీపీ వచ్చిన తర్వాత కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే వీడియో చేసి సెపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది.